ఎస్ గుడ్ మార్నింగ్. ఇన్ ద లాస్ట్ వీడియోలో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పాను కదా. సో ఈరోజు వచ్చేసి మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే స్పెషలైజ్డ్ కోర్సెస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఓకే, దాని గురించి డీటెయిల్స్, ఫీజు వివరాలు కానీ, ఎగ్జామ్ వివరాలు కానీ, ఎలాగ ఉంటుంది, అసలు కోర్స్ చేస్తే ఏంటి మనకు బెనిఫిట్స్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సేమ్ యాజ్ మనకు యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చేసి www.lpu.in వెబ్సైట్లో వెళ్ళారనుకోండి. వెళ్ళంగానే మనకి ఇక్కడ ఈ ల్యాండింగ్ పేజ్లో వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది. దీంట్లో జనరల్గా మీరు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అన్ని క్లిక్ చేసుకుంటే మనకు దీంట్లో కూడా ఏ డిసిప్లిన్లో మనకు అడ్మిషన్ అనేది చూసుకోండి. ఇక్కడ కోర్స్ ఉంది చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని. రైట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ క్లిక్ చేశారనుకోండి. రైట్, ఇంకా కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ కింద మనకు బీటెక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని వస్తుంది. ఓకే, సో వీటిల్లోకి వచ్చేసి చూడండి, యాక్చువల్గా ఈ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో స్పెషాలిటీ ఏంటి అనేది చెప్తాను చూడండి మీకు. ఫస్ట్ దీంట్లో కానీ మనకి యూనివర్సిటీలో ఈ కోర్సులో మనం అడ్మిషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో. దాంతోపాటు మన ఎల్పి యూనివర్సిటీ ఎగ్జామ్ రాసి కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో 25 బిట్స్ ఉంటాయి అనమాట. 25 × 4 400. ఓకే, 100 బిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బిట్ వచ్చేసి 4 మార్కులకు ఉంటుంది. 400 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మనకు మినిమం ఒక 30% నుంచి 40% లోపల మార్కులు వస్తే మనం క్వాలిఫై అయిపోతాము. క్వాలిఫై అయితే చాలు, మన యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అయితే ఈ కోర్సులో ప్రత్యేకంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్లలో మనకు ఈ సంవత్సరం మనకు ప్యాకేజెస్ చూస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 64 lakhs ప్యాకేజ్ ఉందండి ఈసారి. యావరేజ్ ప్యాకేజ్ ఒక టాప్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ యావరేజ్ శాలరీ ప్యాకేజ్ మనం కన్సిడర్ చేస్తే దాదాపుగా 15 lakhs అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 14.97 lakhs. ఇంకా డ్రీమ్ కంపెనీస్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లలో వచ్చేసి దాదాపుగా మన 2600+ మెంబర్స్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. అండ్ దాదాపుగా ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే 1500+ కంపెనీస్ వస్తాయండి రిక్రూట్మెంట్కి. ఇంకా మనకు యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కూడా 6th పొజిషన్లో ఉన్నాము. మనకి టైమ్స్ ఇంపాక్ట్ ర్యాంకింగ్లో కూడా మనకు 2nd పొజిషన్లో ఉన్నాము అనమాట, గవర్నమెంట్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్తో కలిపి. ఓకే, దాని తర్వాత అసలు ఈ కోర్సులో మనకు ఇప్పటి వరకు పిల్లలు ఏం సాధించారనేది చెప్తాను చూడండి. ఫస్ట్ స్టూడెంట్ అచీవ్మెంట్స్. వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంటే తనిష్క్ ఉప్మాను అని చెప్పేసి అతను స్టూడెంట్. అతను ఏం చేశాడంటే ఏమో ఫండింగ్ రేస్ చేసినాడు 1.2 crores. అది ఎక్కడ నుంచి, ఫ్రమ్ M3M ఫౌండేషన్ అని చెప్పేసి అతని యొక్క స్టార్టప్ కంపెనీ క్రాజియల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, అంటే ఆ కంపెనీకి ఆ ఫండింగ్ రేస్ చేసినాడు. 1.2 crores అతనికి ఫండింగ్ ఇచ్చినారు అతని కంపెనీకి. ఇతని కంపెనీ వర్క్ ఏం చేస్తారంటే మెయిన్గా వచ్చేసి డ్రోన్ టెక్నాలజీస్, ROS సిస్టమ్స్ మీద, రోబోటిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదనే ఉంటుంది. దాని తర్వాత ఇంకొక స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్ వన్స్ దేవగన్ అండ్ హిస్ టీమ్ రిసీవ్డ్ ఏ హ్యూజ్ బౌంటీ వర్త్ ఆఫ్ 15 lakhs వాళ్ళకు వాళ్ళు అందుకున్నారమ్మా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దే ఫైండింగ్ ఏ బగ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ఒక బగ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 15 lakhs క్యాష్ ప్రైజ్ ఇచ్చినారు అనమాట. అలాగే మనకేంటంటే 25+ స్టూడెంట్స్ ఆర్ కరెంట్లీ సర్వింగ్ ఇన్ వేరియస్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్, అంటే వేరే కంపెనీస్లలో క్యాంపస్ అంబాసిడర్స్ లాగా కూడా ఉన్నారనమాట. చాలా మంది, ఒక 25 మంది పైనే ఉన్నారమ్మా. ఎట్లాంటి కంపెనీస్, చిన్న చితకా కంపెనీస్లో కాదు, మంచి MNC కంపెనీస్లో, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్ అలాంటి పెద్ద MNC ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో వస్తే కంపెనీస్లలోనే వాళ్ళు క్యాంపస్ అంబాసిడర్స్గా వర్క్ చేస్తున్నారు. అయితే దీంట్లో మనకు ఈ బీటెక్ సిఎస్సి AML తీసుకుంటే మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను చూడండి. అంటే నార్మల్గా బీటెక్ సిఎస్సి వాళ్ళకి, బీటెక్ సిఎస్సి AML వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటంటే అంటే ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి స్పెషలైజ్డ్ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే కంప్యూటర్కి సంబంధించినవి, లేదంటే ఇప్పుడు చూడండి ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ, ఓకే, ఓరియంటేషన్ టు కంప్యూటింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ ఏంటంటే మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అది బీటెక్ సిఎస్సి వాళ్ళకి ఉండదు అనమాట అవి. అలాగనే సెకండ్ సెమిస్టర్లో కూడా చూడండి మనకి ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ విత్ AutoCAD అని చెప్పేసి, ఓకే, ఓరియంటేషన్ టు కంప్యూటింగ్ 2, ఇక్కడ ఓరియంటేషన్ కంప్యూటింగ్ 1, ఇక్కడ కంప్యూటింగ్ 2, అలాగా DBMS అనేది, ఇలాగే బేసిక్ అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ మనకు వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళు కూడా
డిపార్ట్మెంట్ ఎలెక్టివ్స్ ఇట్లాగా ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ అలా కూడా చేసుకోవచ్చు వీళ్ళు. సో అలాగా ఏంటంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే బీటెక్ సిఎస్సి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి కొంచెం ఫీజు అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలాగనేది చెప్తాను చూడండి. ఇంత లాస్ట్ వీడియోలో నేను బీటెక్ సిఎస్సి వచ్చేసి 1,60,000 చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి సెమిస్టర్ ఫీజు వచ్చేసి 2 lakhs ఉంటుంది. ఓకే, అలాగే ఇందాక లాస్ట్లో మనకు 30% నుంచి 60% వరకు మనకు స్కాలర్షిప్ నేను చెప్పాను చూసారా. అలాగే వీళ్ళకి కూడా 30% నుంచి 60% వరకు డిపెండింగ్ ఆన్ దే 10th మార్క్స్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ మన ఎల్పీ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి కానీ వీళ్ళకి ఏంటంటే 30% నుంచి 60% వరకు ఫీజు అనేది కూడా తగ్గిస్తారు. ఓకే, ఇది ఎట్లా అనేది నీకు అర్థం కాకపోతే నేను మళ్ళొకసారి చెప్తాను, లేదనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో చూడండి. 10th కానీ ఇంటర్లో కానీ 80 to 89.9% వచ్చిందనుకోండి, లేదా మా ఎగ్జామ్లో 150 నుంచి 200 లోపల మార్కులు వచ్చాయనుకోండి, వీళ్ళకి కేటగిరీ డి అని చెప్పేసి 30% స్కాలర్షిప్ ఇస్తారు. అప్పుడు వీళ్ళకి సెమిస్టర్ ఫీజు వచ్చేసి 1,40,000 అవుతుంది. అలాగనే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి 10th మార్క్స్ని బట్టి ఏది బెస్ట్ ఉంటుందో చూసుకొని 10th కన్సిడర్ చేస్తే బాగుంటుందో, లేదా 12th కన్సిడర్ చేస్తామా, లేదంటే ఎల్పీ ఎగ్జామ్ కన్సిడర్ చేసుకుంటామా చూసుకొని మీకు ఏది తక్కువ ఫీజు అవుతుందో చూసుకొని అదే తక్కువ ఫీజు మీకు 4 years 8 సెమిస్టర్స్ వచ్చే యూనివర్సిటీ చూసుకుంటారనమాట మీకు. రైట్, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు 5,000 per సెమిస్టర్, యూనిఫామ్ ఫీజు 4,000 వన్ టైం, 4 yearsకి వన్ టైమే కడతాం అనమాట. దీంతో పాటు మనకి ఇంకేంటంటే ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవి ఎలాగనే చెప్తాను చూడండి. శిక్షక్ సమ్మన్ అంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ టీచర్స్ అయి ఉన్నారనుకోండి, అంటే చిన్న గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ, అంటే చిన్న అంటే మీన్స్ ఎల్కేజీ క్లాసెస్ అట్లా టీచర్ అయినా కానీ, గవర్నమెంట్ అయినా కానీ, ప్రైవేట్ అయినా కానీ, ఓకే, చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి కానీ మీకు పిహెచ్డి ప్రొఫెసర్ అయినా కానీ, రైట్, వీళ్ళకి మెరిట్ బేసిస్ మీద ఇప్పుడు 10th క్లాస్ 12th క్లాస్ కన్సిడర్ చేసి ఎంతైతే ఫీజు వస్తుందో దాని నుంచి ఎక్స్ట్రా 20% కూడా తగ్గిస్తారు యూనివర్సిటీ వాళ్ళు. దాని తర్వాత రక్షక్ సమ్మన్ డిఫెన్స్ అనుదానం వల్ల కూడా ఏంటంటే వీళ్ళకి కూడా ఆర్మీ కానీ నావీ సిఆర్పిఎఫ్ ఇట్లా ఉంటారు చూసారా, వీళ్ళకి కూడా ఎక్స్ట్రా 20% వరకు ఇస్తారనమాట. ఇంకా మనకి ఏంటంటే ఇంకా మిగతా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్, ఫైనాన్షియల్ ఎయిడ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ఫన్స్ అనాథ పిల్లలు వీళ్ళకి కానీ, లేదంటే డిసేబిలిటీ ఉన్న పిల్లలు కానీ వీళ్ళకి కూడా యూనివర్సిటీ ఫీజులు అనేది తగ్గిస్తారనమాట. ఇంత తగ్గించి ఇన్ని పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసి ఫీజెస్ని కన్సిడర్ చేసి తగ్గించి యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్న ఏ యూనివర్సిటీలో కూడా ఇన్ని ఆఫర్స్ కానీ ఇంత స్కాలర్షిప్స్ కానీ నేను ఇప్పటివరకు అయితే చూడలేదండి. ఓకే, సో మీరు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చుకోండి. రైట్, ఇంకా స్టే ట్యూన్ ఫర్ సో మెనీ అప్డేట్స్. ఇంకా మీకు వేరే ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్తా ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.